హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. లైలా మూవీ వివాదం ఏ రేంజ్లో సాగుతుందో చూసినాం కదా. పృథ్వీ చేసిన కామెంట్లు, 11 మేకల కథ, తర్వాత అదే స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది. ఇక ప్రజారాజ్యమే జనసేన అన్నట్టు చెప్పుకురావడం, ఇవన్నీ కూడా ఒక వర్గాన్ని బాగా రగిల్చినాయి. ఇంకా ఆ వర్గం ఏదో తెలిసిందే కదా, వైసీపీ. సో పృథ్వీ మాటలను టార్గెట్గా చేసుకొని కేవలం 12 గంటల వ్యవధిలోనే విపరీతంగా ట్వీట్లు వేయడంతో 25-30 వేల ట్వీట్లు వేయడంతో ఒక్కసారిగా వివాదం యూటర్న్ తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇంకా సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా కూడా అస్సామే అని చెప్పి ఇక వైసీపీఎన్స్ అందరు కూడా అదేమంటారు బ్యాన్ లైలా అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ను ట్రోల్ చేసిరు. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ దిగొచ్చి అసలు ఎవడో చేసిన తప్పుకు మేమెందుకు బలి కావాలి, 30-40 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాకు ఒక పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలతో చంపేస్తారా అని చెప్పి పృథ్వీ మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారినాయి. ఒకసారి ఆయన ఏమన్నాడో చూద్దాం. వీడి ఖాతాలో ఇంకొకటి బలి పాపం అంటే 25,000 ట్వీట్లు వేశారు బాయ్కాట్ లైలా అని చెప్పి. బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్. వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్? అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు 100 మందిలో ఒకరు తప్పు చేస్తే 99 మందిని మనము ఎలిమినేట్ చేసేద్దాం. అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే, అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా, అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా, సంబంధం లేదు వచ్చి అట్టేసుకుంటుంది మాకు, దానికి మేము సమాధానం చెప్తుంటాము. ఇది నైట్ నేను చూసాను సార్. విన్నారు కదా, అది విశ్వక్ సార్ చెప్పిన మాట. ఎవడో చేసిన తప్పుకు 99 ఒకటి చేసిన తప్పుకు 99 మంది ఆ తప్పును కాయాలా, భరించాలా అని చెప్పి చాలా వినయపూర్వకంగా ఆ అటిట్యూడ్ లెవెల్స్ కూడా మామూలుగా లేవన్నమాట. ఈ సందర్భంగా అంటే వైసీపీఎన్స్ ముఖ్యంగా మిగతా సినిమా ఫ్యాన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంగతి పక్కన పెడితే ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ చేసినా కూడా ఆ సారి చెప్పిన విధానం ఏదైతే ఉందో అది ఒకసారి ఆలోచించండి. ఎంత ఏ రేంజ్లో పొగరు ఇక జీ బల్బు కనిపిస్తున్నాయి చూసినాం కదా. లాస్ట్కు కోడికి గుడ్డు పెడితే తెలుస్తుంది ఆ నొప్పేందో అని. 30-40 కోట్లు పెట్టి సినిమా తీసినాం అని చెప్పి చెప్పుకుంటూనే కోడికి తెలుస్తుంది ఆ గుడ్డు పెట్టే బాధ ఏందో అని చెప్పి. సో ఎవరి మీద ఈ అక్కసు అంతా? ఫస్ట్ ఈ విశ్వక్సేన్ కానీ నిర్మాత సాహు ప్రమేయం కానీ వీళ్ళందరి ప్రమేయం లేకుండానే పృథ్వీ స్టేజ్ ఎక్కి ఆ మాట మాట్లాడిండా. ఇదే స్టేజ్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు జనసేననే ప్రజారాజ్యమే జనసేన రూపాంతరం చెందింది అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. జై జనసేన, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేన. వింటున్నారు కదా అని ఎట్లా పడితే అట్లా చెవులో పూలు పెడతారా? ఇప్పుడు కంప్లీట్గా విశ్వక్సేను అండ్ ఆ సినిమా యూనిట్ అల్లు అరవింద్ సమర్పించిన సినిమా కాబట్టి ఇదంతా అంటే యాంటీ వైసీపీ అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చేసారు. వాళ్ళు ఎవరు చూడరు, అది వేరే సంగతి, వదిలేసేద్దాం. కానీ ఇప్పుడు ఇంకొక సవాల్ ఏంటంటే వైసీపీ వాళ్ళు నిజంగానే మొగాళ్ళు అయితే విశ్వక్సేన్ అదే మాట అన్నట్టు అర్థం చేసుకోవాలి. ఈ సినిమాని నిజంగానే బ్యాన్ చేసే అవకాశం ఉందా? ఒకటి, ఎందుకంటే ఇప్పుడు జనసేన గురించి అక్కడ టాపిక్ అవసరం లేదు. విశ్వక్సేన్ వాళ్ళ నాయన గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిందని చెప్పి ఆయన నోడుతూనే చెప్పిండు. ఆ అవినాభావ సంబంధంతో ఈరోజు కూడా ఆయనకు జనసేన అన్న పవన్ కళ్యాణ్ అన్న అభిమానం కాబట్టి ఆ అభిమానం కోసం వచ్చిన ఒక సినిమా బతకాలని చెప్పి ఇంకా మెగాస్టార్ గారి అవి ఏమంటారు తీపి మాటలు ఎట్లుంటో తెలిసిందే కదా, ఇంకా ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిండు అనమాట. వాస్తవానికి ఈ పృథ్వీ టార్గెట్ కాదు, జనసేన అంటూ చిరంజీవి టార్గెట్గా ఈ ట్రోలింగ్ నడిచింది అన్నది ఒక వర్గం వాదన. నిన్న ఒక గెట్ టుగెదర్కి వెళ్తే అక్కడ చాలా విచిత్రమైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అసలు బ్యాన్ లైల్ అయింది, మొత్తం ఇండస్ట్రీనే కదా బ్యాన్ చేయాలి అని. అది ఇంకొక స్టోరీలో డీటెయిల్గా చెప్పుకుందాం. కానీ అసలు పృథ్వీని కావాలని పిలిపించి మాట్లాడించింది వీళ్ళు కాదా? అదో బోగడా సినిమా. ఎందుకంటే ట్రైలర్లో చూసినాం కదా, ఒక లేడీ గెటప్ వేసుకొని మొత్తం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఇది ఒక అటర్ఫ్లాప్ సినిమా అని చెప్పి అందరికీ అర్థమైన సందర్భంలో దానికి అనవసరమైన ఎలివేషన్లు ఇచ్చేదానికోసం చిరంజీవి లాంటి ఒక పెద్ద టవరింగ్ పర్సనాలిటీని పిలుచుకొచ్చి హైప్ ఇచ్చిర్రు అనమాట. ఇప్పుడు ఆ స్టేజ్ మీద ఒక సినిమాకు సంబంధించి అంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అయితే గీతే ఎవరు మెగాస్టార్ గారితో ఒక ప్రెస్ మీట్ పెట్టించి అంటే ఆయన సారీ చెప్పాల్సిన పని లేదు, కానీ ఒక లాజికల్ కంక్లూజన్ ఇప్పించుంటే బాగుంటుంది కదా. పోనీ పృథ్వీతోనైనా ఎవడైతే మాట్లాడిండో ఆ కమెడియన్ గారితో మాట్లాడించుంటే కథ ఇంకొకలాగా ఉండదు కదా. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి
ఈ హీరో అండ్ నిర్మాత ఎవరైతే ఉన్నారో వాళ్ళతోన ఈ కామెంట్ చెప్పడం ఏంది అంటే డోస్ సరిపోలేదా అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతూ ఉందన్నమాట. దీంతో పాటు ఇది పాయింట్ నెంబర్ 2. ఇక ఈ లైలా మూవీ డయాస్ను ఆ ఈవెంట్ను కంప్లీట్గా ప్రజారాజ్యమే జనసేనగా మారిందని చెప్పి ఇక మాట్లాడుకున్న అంకం ఇంకొకటి అనమాట. సో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటే, పార్టీలు వేరైనా వాళ్ళ శరీరాలు మొత్తం ఒకటే, ఆత్మలు ఒకటే. సో ఇక మెగా ఫ్యాన్స్ అందరు కూడా దీన్ని గుర్తించాల్సిందే అని చెప్పి చెప్పడం ఇంకొక 3వ పాయింట్ అనమాట. తర్వాత లైలా సినిమా సంకరాకపోయిందని తెలిసి ఆ ఆడంగి వేషం చూసి తెలిసే చిరంజీవి గారితో హైప్ ఇప్పించే ప్రయత్నం చేసిర్రు. అది కూడా ఇప్పుడు బిస్కెట్ అయిపోయింది అనమాట. ఎవరు చూడరు, ఎందుకంటే 1,40,00,000 మంది ఓటర్లు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా యువజన ఓటర్లే, ఎందుకంటే 18 ఇయర్స్ దాటిన వాళ్ళకే ఓటర్కి వస్తుంది కాబట్టి. సో వాళ్ళు ఎవరు చూడరు అన్నది ఒక లాజికల్ కంక్లూజన్. ఇక నిజంగానే వైసీపీకి సంబంధించి మళ్ళీ పదే పదే మాట్లాడుకుంటా ఉంటే వైసీపీ అనేది అన్స్టాపబుల్. నేను నిన్ననే ఒక స్టోరీలో చెప్పిన, వాళ్ళది మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా సెక్టార్. అయినా సరే ఇట్లాంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం అందరూ ఆర్గనైజ్ అయిపోయి ఏ రేంజ్లో కుల్లబొడుస్తారో నిన్న చూసినాం కదా. ఇంకా వెంకటకృష్ణ ఎలివేషన్స్ కూడా మామూలుగా లేవన్నమాట. ప్రతిపక్షంలో ఉండి కూడా అంటే జనసేన కూటమికి చెందిన టీడీపీ పార్టీ కనీసం ఎదురుదాడి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయింది అని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఒకసారి గుర్తిస్తే నిజంగా అంటే వైసీపీకి నేను విన్న మాటలు, వైసీపీ నిజంగానే మొగాళ్ళు అయితే ఫస్ట్ షో తర్వాత వెంటనే హెచ్డి ప్రింట్ ఓటీటీలోకి ఎక్కిస్తాం, వీళ్ళ సత్తా ఏదో తెలుస్తుంది అన్న రేంజ్లో బయట ఫైర్ అవుతా ఉన్నారన్నమాట. ఎందుకంటే ఇక్కడ విశ్వక్సేన్ది తెలంగాణ ఓల్డ్ సిటీ. సో తెలంగాణలో కూడా ఈ సినిమా పెద్దగా ఆడకపోవచ్చు, ఎందుకంటే హైదరాబాద్ నిండా కూడా ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉంటారు, ముఖ్యంగా వైఎస్ జగన్ అభిమానులు చాలామంది ఉంటారు. ఎట్లా నడుస్తుందో చూద్దామన్న కోణంలో చాలా మాట్లాడుకుంటూ ఉన్నారు అనమాట. తాగుడు కాడ, పెగ్గులేసే కాడ, భోజనాలు చేసే కాడ. అసలు ఒక సినిమా ఇంత రేంజ్లో ఇంపాక్ట్ కావాల్సినంత అవసరం ఏముంది ఒకసారి ఆలోచించుకోవాలి వీళ్ళు కూడా. ఎందుకంటే జగన్ 14 ఏళ్ళ పోరాటంలో ఏ రోజు కూడా ఈ సినిమా బూతులు వస్తాయన్నమాట, పుండాకూరగాలు ఒక్కడు కూడా మద్దతు ఇచ్చింది లేదు. ఆయన హీరోయిక్ పరిపాలన అంటే భరత్ అనే సినిమా ఒక తీసిరు కదా మహేష్ బాబు, సినిమాలో చూపిస్తేనేమో చప్పట్టు కొట్టిరు. అవే సంస్కరణలు, అవే విప్లవాత్మక మార్పులు రియాలిటీలో చూపిస్తే మాత్రం దాన్ని సైకోపాలన అంటుంటే ఏ ఒక్కడు కూడా మద్దతుగా నిలిచింది లేదు. పూలబోకే అంటే కనీసం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని గౌరవం కూడా ఇవ్వకుండా, కనీసం పూలబోకే కూడా ఇవ్వకుండా ఎట్లా ఆయనను ట్రీట్ చేసినారో చూసినా కదా. ఈరోజు వైసీపీలో ఏ ఒక్క సినిమా ఆర్టిస్ట్ కూడా లేడు. ఇంకా అట్లాంటప్పుడు ఎంటైర్ సినిమానే బ్యాన్ చేస్తే సరిపోతుంది కదా. నిజంగానే వైసీపీ వాళ్ళు మొగాళ్ళు అయితే చేయాల్సిన పని ఇది కదా అని చెప్పి జరుగుతున్న చర్చ. ఇకపోతే గతంలో ఒకసారి చరిత్రను మనం అంటే కొన్ని పేజీలు వెనక్కి తిప్పి చూద్దాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పట్లో ఆమె ఆడమనిషి అయినా సరే ఆర్ఏ శ్యామల వచ్చేసింది, వైసీపీ కండువా కప్పుకున్నది, అవుట్ రైట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జెండా మోసింది, ఆయన ఎజెండాను ప్రజల దగ్గరికి తీసుకుంది. తర్వాత ఈ ఇండస్ట్రీ ఆమెను ఎట్లా ట్రీట్ చేసిందో చూసినాం కదా. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, తన అవకాశాలు మొత్తం రాకుండా చేస్తూ, మొత్తం అంటే బుల్లితెర మీదనే ఆమెను ఎక్కడ కూడా కనిపించకుండా చేసిన కుట్ర వీళ్ళది కదా, ఈ సినిమా ఇండస్ట్రీది కదా. అంటే కూటమిని, జనసేనను ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రభుత్వంలో కీలక హోదాలో ఉన్నప్పుడు ఇంకా ఆయనకు మద్దతు ఇస్తేనే ఇండస్ట్రీలో ఎవడైనా బతకాలా? సో ఏం చెప్పదలుచుకున్నారు? అసలు ప్రజల డబ్బులతోనా, అభిమానుల కాయ కష్టంతోనా, రెక్కల కష్టంతోనా ఇక కోట్లాది రూపాయల డబ్బులు సంపాదించుకొని వాళ్ళ భుజాల మీద ఎక్కి తొక్కుకుంటూ పోయే వీళ్ళకు ఇంత వాల్యూ ఇవ్వాలా? నిజంగానే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు సంస్కరించాలనుకుంటే వైసీపీ వాళ్ళకు మేము కూడా సవాల్ చేస్తా ఉన్నాం. మీరు నిజంగానే మొగాళ్ళు అయితే ఇప్పుడు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఆ పని చేస్తే చూడాలనుకుంటుంది ఆంధ్రప్రదేశ్. చేస్తారా? చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.